సొంత కార్ కొనడం అనేది చాలా మందికి ఒక డ్రీమ్. ఫస్ట్ హ్యాండ్ కొన్నారా, సెకండ్ హ్యాండ్ కొన్నారా అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. అయితే కొంతమంది ఖర్చులు తగ్గించుకునేందుకు సెకండ్ హ్యాండ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జిఎస్టీ కౌన్సిల్ సెకండ్ హ్యాండ్ కార్లపై పన్ను రేటుని 12% నుంచి 18%కి పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కార్ల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఇది కస్టమర్లతో పాటు డీలర్స్ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అసలు గ్రౌండ్ రియాలిటీలో దీని ఇంపాక్ట్ ఎలా ఉంది? ఈ ఇష్యూపై వన్ ఇండియా తెలుగు గ్రౌండ్ రిపోర్ట్. సార్, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు విషయంపై జిఎస్టీ 12% నుంచి 18% పెంచుతామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? అది బిజినెస్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందంట? ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కోవిడ్ తర్వాత నుంచి 2 years నుంచి మార్కెట్ చాలా గుడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందరికీ తెలుసు, ఎకనామికల్గా చాలామంది చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో కొత్త వెహికల్ వెళ్ళి తీసుకునే సిచ్యువేషన్ లేని వాళ్ళే మనకి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మటుకు ప్రీ ఓన్కి వస్తారు. సో ఇప్పుడు దాంట్లో కూడా జిఎస్టీ పెంచడం అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎవరికైనా సరే ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెట్టు తగ్గట్టు గాలి ఎలా ఉంటుందో ఎవరికైనా సరే అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఎఫెక్ట్ అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పటికి కూడా మార్కెట్ చాలా స్ట్రగుల్ అవుతుంది. సో దానిపైన ఇదొకటి గుదిబండలాగా ఇంకోటి జిఎస్టీ యాడ్ చేసి పడేసినారు. సార్, ఏం చేస్తే బెటర్ అంటారు? బిజినెస్ ఇంకా మెరుగవడానికి ఏం చేస్తే సత్ఫలితాన్ని ఇస్తుందంటారు? సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం సజెషన్ ఎవరికి చెప్పలేము. ఎందుకంటే ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. బట్ మనం ఎవరికి సజెషన్ ఇచ్చినా కానీ అది ఇంకో రకంగా తీసుకుంటారు తప్ప పాజిటివ్ ఎవరు తీసుకోలేరు. కాబట్టి జిఎస్టీ మ్యాక్సిమం తగ్గిస్తే చాలా బెటర్. నాట్ ఓన్లీ ఇది ఆటోమొబైల్ సంబంధించినటువంటి మాటనే కాదు, మిగతా అన్నిటిపైన కూడా. ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు చాలా ఘోరంగా అయిపోతుంది. డే బై డే ఎకనామికల్గా డెవలప్ అవ్వట్లేదు. ఖర్చులు పెరుగుతున్నాయి. ఎవరికి మెయిన్ ఎకనామికల్గా డెవలప్ అయ్యే సిచ్యువేషన్ చూపిస్తే చాలా బెటర్ ఉంటుంది. సార్, ఎందుకు డల్గా ఉందంటారు? ఎందుకంటే చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఫస్ట్ హ్యాండ్ కార్ల కంటే సెకండ్ హ్యాండ్, ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. కానీ ఎందుకు బిజినెస్ డల్గా ఉందంటారు? కారణాలు ఏమైనా? మెయిన్ థింగ్ సార్, రొటేషన్ ఆగిపోయింది, బిజినెస్ లేవు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఏంటంటే ఇప్పుడు కరోనా తర్వాత చాలామంది సేఫ్ సైడ్ కూడా ఆలోచిస్తున్నారు. ఇన్కేస్ మళ్ళీ అట్లాంటివి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక సైడ్ వరల్డ్ వార్స్ అని చెప్పి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసేసుకుంటున్నారు. సో అవన్నీ ఇంపాక్ట్ పడుతుంది, అన్నిటినీ చూపిస్తుంది. ఇప్పుడు మనకు మొన్నటి వరకు ఆయిల్ అనేది చాలా తక్కువ రేట్ ఉంది. ఇప్పుడు ఆయిల్ 110, 130 నుంచి ఏకంగా 170 రూపీస్ పర్ లీటర్ అనేసరికి అది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దట్ దానికి తోడు ఇప్పుడు జిఎస్టీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కరిని బ్లేమ్ చేయలేము. ఉన్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తే చాలా బెటర్ అని మా ఒపీనియన్. అంతే తప్ప మనం ఏదో కొత్త స్కీమ్స్ లాంచ్ చేసి ఆ స్కీమ్స్కి అమౌంట్ ఖర్చు చేసి దాన్ని రాబట్టుకోవడానికి మనం జిఎస్టీ పెంచడం, ట్యాక్స్ పెంచడం కరెక్ట్ కాదు. సార్, ఎక్కువ కస్టమర్స్ ఏ బ్రాండ్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు? లైక్ ఏ బ్రాండ్ కొనుగోలు చేస్తే వాళ్ళు వర్త్గా ఫీల్ అవుతుంటారు? అనేది ఏం లేదండి, డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ని బట్టి వాళ్ళ తీసుకుంటారు. అంతే తప్ప పర్టికులర్లీ ఒకరికి ఇదే బ్రాండ్ అంటూ ఏం లేదు. ఇవన్నీ కూడా మనం ఫిక్స్ చేసి చెప్పలేము కదా, వీళ్ళు ఇది అని ఇవన్నీ డివైడ్ చేయలేము. సో కొంతమంది ప్రీమియం కార్లు కొంటుంటారు, రేంజ్ రోవర్ లాంటివి. వాళ్ళకి జిఎస్టీ అనేది పెద్ద విషయం కదా, ఫరక్ పడదు. కానీ ఎవరైతే కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళ ప్రతి సేవింగ్స్ కూడా దీని మీద పెడుతూ ఉంటారు, కారు మీద. వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ కలిగే అవకాశం ఉందంటారు? మోస్ట్లీ ఇది మధ్యతరగతి వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుందండి. మధ్యతరగతి వాళ్ళకి ఎందుకంటే పైసా కూడ కట్టుకొని దానికి తగ్గట్టు కమిట్మెంట్ రాసుకొని శాలరీ వచ్చే కంటే ముందు ప్రతి ఒక్కటి దీనికి ఇంత అని చెప్పి కమిట్మెంట్తోనే బ్రతుకుతున్నారు స్టిల్. ఇప్పటికీ కూడా మనం 1947 చూసుకుంటే ఇప్పటికి కూడా సిచ్యువేషన్ అదే ఉంది. అందరిది కూడా అదే ఉంది. బయటికి నవ్వుతూ మాట్లాడుతూ పలకరిస్తున్నాయి, లోపల ఎవరికి ఉన్నాయి మెంటల్ టెన్షన్ వాళ్ళకు ఉన్నాయి. సో దట్ మధ్యతరగతి ఎప్పటికి కూడా మధ్యతరగతినే ఉందండి. దానికి ఎవరైనా కొంచెం ఎకనామికల్గా సపోర్టివ్గా మధ్యతరగతి నుంచి కొంచెం అప్గ్రేడ్ అవ్వడానికి, కొంచెం ఫైనాన్షియల్గా ఎవరైనా ఎదగడానికి ట్రై చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి ఎవరైనా స్టార్టప్ కంపెనీస్ కానీ లేదంటే నార్మల్ సామాన్య జనాలకి కూడా ఎఫెక్ట్ పడే విధంగా కొంచెం వాళ్ళ ఎకనామికల్ ఏమైనా పెరిగే విధంగా ఏమైనా పథకాలు పెడితే కొంచెం గవర్నమెంట్ చేయూతిస్తే బెటర్ ఉంటుంది. కానీ రిటర్న్గా ట్యాక్సెస్ పెంచేసుకొని, స్టేట్ ట్యాక్స్ పెంచుకొని, జిఎస్టీ పెంచేసుకుంటే ఉన్నది ఊడ్చుకొని పోయినట్టు ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసిందే, 12% నుంచి 18%కి సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకుని. నిజంగా ఆ నిర్ణయం ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటారు? కంపల్సరీగా మధ్యతరగతి పీపుల్స్కి అయితే చాలా ఇంపాక్ట్గా చూపిస్తుందండి. ఒకేసారి మీరు చెప్పిన విధంగా 12 నుంచి 18%కి పెంచడం వల్ల లేదన్నా కానీ మీకు 50-60 వేలు ప్రతి వెహికల్ పైన మీకు ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి కొనడానికి ఆలోచిస్తారన్నమాట. ఎవరైనా సరే డ్రీమ్ వెహికల్ ఉంటుంది, అది కొనడానికి చాలా ఆలోచిస్తారు. ఆ నిర్ణయం కొంచెం వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అనేసి మా యూస్డ్ కార్ డీలర్ వల్ల నేను కోరుతున్నాను. ముఖ్యంగా డీలర్స్ కావచ్చు, అలానే మధ్యతరగతి ప్రజలకు కావచ్చు, ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుందా, లేకపోతే అరే ఎందులో ఇప్పుడు మనకి కార్ అని చెప్పి మళ్ళీ కాస్త వెనకడిగేసే ప్రయత్నం చేస్తారంటారా? లేదండి, ముందుగానే మనం కంపేర్ చేసుకుంటే ముందుగానే ఇప్పుడు మనకి యూస్డ్ కార్ బిజినెస్ చాలా స్లోగా ఉంది. దానివల్ల ఇంకా స్లో అయ్యే ఛాన్స్ ఉంది కానీ పెరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే జిఎస్టీ పెరగడం వల్ల కొనడానికి కూడా ఆలోచిస్తుంటారు ప్రజలు.
ఆ విధంగా. సో మామూలుగా అయితే బిజినెస్ అనేది ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ అనేది నామమాత్రంగానే ఉందంటారా? ఇప్పుడు మాత్రం నామమాత్రంగా ఉందండి. మేము ఎవ్రీ మంత్ 10 అమ్మే వాళ్ళము. ఇప్పుడు 2-3 వెహికల్స్కే సరిపోతుంది. ఆ విధంగా ఉంది. ఇప్పుడు అది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మాకు. సార్ ఏంటి సార్ కారణాలు ఏమై ఉంటారు? ఎందుకంటే ఈ సెకండ్ హ్యాండ్ బిజినెస్ అనేది కార్ల బిజినెస్ అనేది ఎందుకు తగ్గుముఖం పట్టిందంటారు? అన్ని విధాలుగా చెప్పుకోవచ్చండి. రియల్ ఎస్టేట్ స్లో ఉండడము, రియల్ ఎస్టేట్ వల్ల మాకు స్లో ఉండడము అన్నిటితో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. కొనడానికి ఆలోచిస్తున్నట్టు బ్యాంక్స్ మీకు ముందుకు వస్తున్నా కానీ లోన్స్ ఇస్తున్నామని కొనడానికి ఆలోచిస్తున్నారు ప్రజలు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎందుకు ఖర్చు పెట్టడం అన్న విధంగా ఉన్నారనమాట ప్రజలు. అయితే సార్ ప్రధానంగా ఎవరికి ఎక్కువ ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది? చాలామంది కొంత ఖరీదైన కార్లు కూడా కొంటూ ఉంటారు, BMW కొంటూ ఉంటారు, రేంజ్ రోవర్ కొంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుందా, లేకపోతే కొంచెం వేరే బడ్జెట్ వెహికల్స్ ఉంటాయి, శాంత్రో కావచ్చు, సుజుకి కార్లు కావచ్చు, ఎవరిపై ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ నిర్ణయం? ఇది మధ్యతరగతి ప్రజలపైన ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఎందుకంటే పెద్ద వెహికల్స్ కొనే వాళ్ళకు 12-18% చేయడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు. కాకపోతే కొంతమందికి మధ్యతరగతి పీపుల్స్కు కంపల్సరీగా 4 వీలర్ వెహికల్ ఉండాలి, చిన్న వెహికల్ ఉండాలి. వాళ్ళు కొనాలన్నప్పుడు 12% నుంచి 18% పెంచడం వల్ల వాళ్ళ పైన కొంచెం భారం పడినట్టుగానే ఉంటుంది. సో ఇప్పుడు మీ బిజినెస్ అనేది మెరుగవ్వాలంటే, సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ మెరుగవ్వాలంటే ఏ నిర్ణయాలు తీసుకుంటే మీ బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది? మెయిన్గా జిఎస్టీ తగ్గియడము, జిఎస్టీ 12% నుంచి ఇంకా తగ్గిస్తే ఇంకా బెటర్ ఉంటుంది. ఆ విధంగా అయితే మనకు ఇంప్రూవ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. బెటర్ అంటారు సార్? ఎంత ఉంటే బెటర్ అంటారు? 9% వరకు ఉన్నా కానీ సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు విషయంలో జిఎస్టీ అనేది 18% పెంచడం అనేది నిజంగా బిజినెస్పై ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి మనతో డీలర్ పంచుకున్నారు. ఈ జిఎస్టీ అనేది 12% కూడా ఎక్కువే, 12% నుంచి 6-9% పెడితే బాగుంటుందని చెప్పి కూడా డీలర్లు ఫీల్ అవుతున్నారు. సో ప్రస్తుతం ఈ జిఎస్టీ పెంపుపై గ్రౌండ్లో మనతో డీలర్లు పంచుకున్న రియాక్షన్ ఇది. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తిక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.